నెట్టింటి ఖాతాలు భద్రమేనా? మీ సోషల్ మీడియా ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టా గానీ, ఇంకా డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉండాలన్నమాట. ఇవి గనక హ్యాక్ అవుతే మీ సమస్త సమాచారం అంతా వాళ్ళ చేతుల్లోకెళ్ళే అవకాశం ఉంది. ఇంకో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీ ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసుకున్న ఫోటోలు మరెక్కడో అశ్లీల వెబ్‌సైట్‌లో నగ్న రూపంలో ప్రత్యక్షమవుతాయి. మీ వాట్సాప్ డిస్‌ప్లే పిక్చర్‌ను ఎవరో కొట్టేసి మీ పేరుతోనే మెసేజ్‌లు పంపి మీ సన్నిహితుల నుంచి డబ్బులు కాజేస్తారు. మరి అలాంటి మోసాలకు గురి కాకుండా మీ సామాజిక మాధ్యమ ఖాతాలని జాగ్రత్తగా పెట్టుకోవాలన్నది ఈ వార్త చెప్తున్నదనమాట. ఇగో మన మన సోషల్ మీడియా అకౌంట్స్‌లో వ్యక్తిగత వివరాలు చోరీకి గురవ్వకుండా ఉండేలా కొన్ని మార్పులు చేసి మన ఖాతాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఎలా? వాట్సాప్ సెట్టింగ్స్‌లో ప్రైవసీలో ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్, అబౌట్ ఆప్షన్స్‌లో మై కాంటాక్ట్ మాత్రమే ఎంచుకోవాలి. మన కాంటాక్ట్‌లో లేని వాళ్ళు అందరికి పెట్టేస్తే అందరికి పోతుంది. సో ఓన్లీ మై కాంటాక్ట్ పెట్టుకోవాలి. ఏది? ప్రైవసీకి వెళ్ళి ప్రొఫైల్ పిక్చర్ కానీ, స్టేటస్ కానీ ఇవన్నీ ఓన్లీ మన ఫోన్లో సేవ్ అయిన కాంటాక్ట్స్కి మాత్రమే కనబడేలా పెట్టుకోవాలి. ఫేస్బుక్ అయితే పోస్టులన్నీ కూడా పబ్లిక్కు బదులుగా ఫ్రెండ్స్ మాత్రమే చూసేందుకు సెట్టింగ్స్ ప్రైవసీలోకి వెళ్ళి మార్పులు చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ అయితే సెట్టింగ్స్ ప్రైవసీలోకి వెళ్ళి ప్రైవేట్ అకౌంట్ని ఎంచుకోవాలి. సో ఇవన్నీ చేయడం ద్వారా ఎంతో కొంత మీరు సేవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అసలు యాక్చువల్గా నేను అంటున్నది ఏంటంటే, ఎక్కడా కూడా మీరు మీ ఫ్యామిలీ ఫొటోస్ని ఈ ఈ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయకపోవడమే బెటర్. ఇది అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఏం కాదు మనకేముంది అది అని అనుకున్నా కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు రాను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా బీభత్సంగా మారిపోయింది. అలా ఎదురుగా నిలబడి మాట్లాడుతున్న పర్సన్ ఏఐయా లేకపోతే నిజమా కూడా అర్థం కాదు. అట్లాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది టెక్నాలజీ. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.